సమస్యమా? కేసీఆర్ గారు ఇన్ని రోజులు కూడా అసెంబ్లీ మొత్తనే తొక్కలేదు. అట్లానే ఇంకా బయట కూడా కనిపించలేదు. ఇప్పటికిప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలే కానీ ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకొని వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూర్చుడు కాదు అని చెప్పేసి అపోజిషన్ నుంచి రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? కేసీఆర్ పేరు ఎత్తే అర్హత లేదు రేవంత్ రెడ్డికి. కేసీఆర్ ఉద్యమకారుడైన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి. నీలాగా తొక్కుకుంటా పెట్టుకుంటా బొంద పెట్టుకుంటా రాలేదాయన. కాబట్టి కేసీఆర్ ఏం చేయాలి, కేసీఆర్ ఏం పక్కన పెట్టి నువ్వు 4 కోట్ల ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నావు? 4 కోట్ల ప్రజలకు ఏం హామీలు ఇచ్చొచ్చినావు? అవి చెయ్యి. కేసీఆర్ ఎక్కడ పోతా నీకెందుకు రానైనా? కేసీఆర్ ఏడుకన్నా పోతాడు. కేసీఆర్ ఇంకేమన్నా చేస్తాడు, నువ్వు చేస్తావు అవన్నీ? కేసీఆర్ చేసే అంత దమ్ము నీకున్నదా? కేసీఆర్ ఇంకో ఉద్యమం తీసుకొని వస్తా అంటున్నాడు నేను బొంద పెట్టడానికి. నువ్వు చేయగలుగుతావా? కేసీఆర్తో ఛాలెంజ్ చేసే అంత దమ్మున్నదా అమ్మ? కేసీఆర్ చెయ్యనివి నేను చేస్తా అని చెప్పి ప్రజలను నమ్మించి దొంగలాగా వచ్చిండు ఈరోజు రేవంత్ రెడ్డి. కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అంటారు కదా, హైడ్రా ఎందుకు తీసుకొచ్చినావు? కేసీఆర్ కోసం తెచ్చినావా? కేసీఆర్ వస్తలేడని హైడ్రా తెచ్చినావా? కేసీఆర్ వస్తలేడని లగచర్య తెచ్చినావా? కేసీఆర్ వస్తలేడని రైతు బంధు ఇస్తలేవా? కేసీఆర్ వస్తలేడని పెన్షన్ ఇస్తలేవా? చెప్పు. ఇవన్నీ కేసీఆర్ వస్తలేడని చెప్పి ఇస్తలేను అని చెప్పు. కేసీఆర్ ఇప్పుడే వస్తాడు. కేసీఆర్ ఏడికి రమ్మంటావు ఆడికి వస్తాడు. అంత దమ్ముందా నీకు? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడమ్మా వాడు. కేసీఆర్ రాకపోతే రాలేదంటాడు, కేసీఆర్ వస్తే వచ్చిండంటాడు. కేసీఆర్ ఎక్కువ వచ్చి మాట్లాడితే కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అంటాడు. అంతకుమించి ఏమైనా మాట్లాడతాడా రేవంత్ రెడ్డి? గుంపు మేస్త్రి వాడు మేస్త్రి, ఒక కబ్జా కోరోడు, ఒక బ్రోకర్ మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. అంటే అపోజిషన్లో కల్వ సుజాత కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది కదా. మరి కల్వ కాదు, అది కాల్వ. నేను మొన్ననే చెప్పిన, దానికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికే లేనప్పుడు ఈ కాల్వకి ఎట్లా వస్తుంది? కాల్వ ఆమె నోట్లో ఎప్పుడు కాల్వ ఉంటుంది. ఫస్ట్ కేసీఆర్ గురించి తెలుసుకో. కేసీఆర్ బిడ్డను అల్లుని వీళ్ళని తిట్టడం కాదు. కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ లేకపోతే మీరు ఎక్కడికించి వచ్చిండ్రు? మీరందరు ఎవ్వరు? ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతుర్రు, ఎక్కడుండే మీరందరూ? 10 సంవత్సరాల పాలనలో మీరు ఎక్కడుండే? నేను అప్పుడే అన్నా అంటే అప్పుడే ఏం బీకిండ్రు, ఇప్పుడేం బీకుతున్నారు? కేసీఆర్ లేనప్పుడు ఏం చేస్తారు, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేస్తారో చెప్పండి. కేసీఆర్ ఇస్తా అంటే ఇవన్నిటికి ఇస్తా అంటే వస్తాడు, మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాడు. రేపు పొద్దున్న నువ్వు అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం లేదు, నీ వేడుంటావు ఆడికే వస్తాడు. అంటే జనవరి 2 మనకి చూసుకున్నట్టయితే అసెంబ్లీ సెక్షన్స్ ఉంటాయి. ఏదైనా ఉంటే రా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, ఈ ప్రెస్ మీట్లు కాదు అని చెప్పేసి అంటున్నాడు. ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం, ఇంకేం మీట్లో పెడతాం, ఉద్యమం చేస్తాం, రోడ్ ఎక్కుతాం, ఇంకేమైనా చేస్తాం. మీకు గల్లా పట్టుకొని మీరు ఇస్తా అన్న హామీలు ఇచ్చే వరకు వదిలిపెట్టాం. ఏం చేస్తాం? ఇంతకుముందు తెలంగాణ రావడానికి ఎట్లయితే బాపు కేసీఆర్ చేసిండో ఇదే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇస్తా అన్న హామీలు మీరు తుంగల దుక్కి కేసీఆర్ ఇచ్చేటివి కూడా ఇవ్వకుండా మీరు చెప్పిన హామీలు కూడా బొందబెట్టిరు. కాబట్టి ఈరోజు బాపు కేసీఆర్ వచ్చిండు. పాలమూరు ఎత్తుపోతలది నీళ్ళు ఎత్తుకపోతున్నారు కాబట్టి బాపు కేసీఆర్ వచ్చిండు. ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లా చేసిండు? ఎంత కష్టపడి మాకు బాపు కేసీఆర్ తీసుకొస్తే మీరు అప్పలంగా చంద్రబాబు నాయుడికి కేసీఆర్ ఉన్నప్పుడే అయిందని మళ్ళీ ఇప్పుడు మీ 2 ఏళ్ల నుంచి ఏం బీకిండ్రు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడుగుతున్నా, 2 ఏళ్ల నుంచి ఏం బీకిండ్రు? తట్టడం వాడికి మట్టి కూడా ఎత్తలేదు. మీరు ఏం చేసిండ్రని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే ఇవన్నీ గుర్తొస్తాయా? కేసీఆర్ వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టినాకనే ఇవన్నీ మాట్లాడతారా? అప్పటిదాకా ఎక్కడ ఏం పెట్టుకుర్రు నోట్లల్లో? ఎక్కడ పోతున్నాయి నీళ్ళు? ఎక్కడికెంచి ఇస్తున్నారు? తెలంగాణను ఎక్కడ తీసుకొని పోతున్నారు? ఎవరు అడుగుతలేరని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు అని చెప్పేసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అంటారా? తొక్కి పారేస్తాం బిడ్డ, ఎక్కువ తక్కువ మాట్లాడతాయి. అంటే కేటీఆర్ గారు ఎక్కడ సభలో అయినా సరే ఊర్లలో మాదే పై చేస్తుంది, ఊర్లలో ఉన్న జనాలు అందరూ కూడా బీఆర్ఎస్ఏ రావాలి అంటున్నారు, బాబాయ్ కావాలి అని అంటున్నారు అని చెప్పింది. మరి అదే స్థాయిలో ఎందుకు విజయాన్ని సాధించలేకపోయారు? ఎందుకు సాధించలే? 4,000 వచ్చినాయి మాకు సర్పంచులు. అధికారంలో మీరున్నారు, మేము లేము. మర్చిపోయినారు. అధికారంలో మేమే ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళు. మర్చిపోయినారు, హోస్ట్లో లేరు. ఎవడెక్కడ పోతుండో ఎవరికి తెలియదు. ఈరోజు అధికారంలో మీరున్నాక 4,000 మాకు వచ్చింది సర్పంచ్. ఏ రోజు పోయి ఎవరం మేము ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలు పోయి కేసీఆర్ వచ్చి నీలాగా బై ఎలక్షన్లలో బూతులలో తిరిగినాడు కాదు. ఏ రోజు ఒక్కరోజు ఒక స్పీచ్ ఇవ్వలేదు, ఓటు వేయాలి మీరు అని చెప్పి. ప్రజల గుండెలలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టే కేసీఆర్ రావాలనే నీ అంటారు కదా, నీ నియోజకవర్గంలో నీ దగ్గరనే ఆయన దగ్గర సీఎంది ఎక్కడైతే ఉన్నదో అక్కడనే బాపు కేసీఆర్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు. కాబట్టి ఈరోజు భయం చుట్టుకున్నది. కాబట్టి ఇవన్నీ పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరికి ఈసారి
సాధించేది అంతవరకు వచ్చేది అంటారు. ఎందుకు రాదమ్మా, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా, కేసీఆరే కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా మేము అడగలేదు, అప్పుడు కూడా మేము ఇంత వస్తామని చెప్పాం. ప్రజలు ఎవరు పని చేసిండ్రో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ మాకు అధికారంలో ఉన్నప్పుడు మేమే ఉండే పై చెయ్యి, అధికారంలో లేకున్నా కానీ బాపు కేసీఆరే రావాలంటారు. ప్రజలు గమనించిండ్రు ఈ 2 ఏళ్లలో మాకేం చేస్తారో అని అనుకున్నారు. ఏమీ లేదు, గుండు సున్నా రేవంత్ రెడ్డి అట్లాంటి మోసగాడని చెప్పి ప్రజలకు తెలిసింది కాబట్టి సర్పంచ్లలో మాకు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మళ్ళీ మన కార్పొరేటర్ ఎలక్షన్స్లలో కూడా మేమే వస్తాం.